హాయ్ అండి, నమస్తే. నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి శనగపప్పు గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలను ఈ వీడియోలో చూపిస్తున్నాను. శనగపప్పు గారెల కోసం ముందుగా శనగపప్పు బాగా కడిగి ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. 3-4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇది గ్రైండర్కి వేసుకోవాలి. శనగపప్పును వాటర్ లేకుండానే గ్రైండర్ వేసుకోవాలండి. పప్పుని కచ్చాపచ్చాగా వేసుకున్న ఈ శనగపప్పులో వచ్చేసి గారెల పిండిలో జీలకర్ర, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే కానీ పచ్చిమిర్చి వేసుకోవట్లేదండి, కారపొడి వేసుకుంటున్నాను. కారపొడి వేసుకున్నాక సాల్ట్ వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలండి. దీన్ని 5 మినిట్స్ బాగా కలిపెట్టుకోవాలి, లేకపోతే కానీ గారెలు సరిగ్గా రావు. 5 మినిట్స్ కలపెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. గారెల పిండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బాగా పొంగి గారెలు అనేవి మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. లోపల స్మూత్గా బయట క్రిస్పీగా రావాలంటే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి గారెల పిండిని. ఈ గారెల పిండిలో వచ్చేసి గారెలకు వచ్చేసి నేను పల్లి చట్నీ అనేది రెడీ చేసుకుంటాను. మా ఆంధ్ర స్టైల్లో పల్లి చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ముందుగా పిండిని అయితే కిందికి మీదికి అలా కలిపెట్టుకోవాలండి. పిండి అయితే గారెల పిండి మీకు తెలుసు కదా. సో దీనికైతే మినపప్పు, పల్లీలు బాగా వేయించుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి వేయించుకున్నాను. అలా వేయించుకున్న దాంట్లో కొంచెం ఆనియన్స్ కూడా వేసేసి పల్లీలు మొత్తం వేసి అన్నీ గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పోపు పెట్టేసుకున్నాను. ఇప్పుడు గారెల కోసం ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నాను ఒక కడాయిలో పెట్టుకొని. ఎందుకంటే ఇలా చిన్న చిన్న గారెలు వేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు గారెలు ఎప్పుడైనా చిన్న చిన్నవి వేసుకోవాలండి. పెద్దవి వేసుకుంటే సరిగా బాయిల్ అవ్వక మంచిగా ఉండవు. ఇట్లా పత్తలాగా తట్టుకోవాలి. ఇవ్వండి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. నాకు అయితే గారెలు రెడీ అయిపోయినాయండి. లోపల స్మూత్గా పైన క్రిస్పీగా ఉన్నాయి చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే తొందరగా గారెలు అనేవి రెడీ అయిపోయింది. లోపల స్మూత్గా పైన క్రిస్పీగా ఇలా వస్తాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.